భారత్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని మెట్రో నగరాల రియాలిటీ రంగంలో హైదరాబాద్ వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే గత రెండేళ్లుగా గ్రేటర్ సిటీ రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో నడుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. మధ్య తరగతి వారికి అందుబాటులో ఉన్న తక్కువ బడ్జెట్ ఇళ్లకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోవటమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ ను ఇప్పుడు పూర్తిగా లగ్జరీ ఇళ్ల మార్కెట్ ఆక్రమించింది. హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు విలాసవంతమైన అధిక ధర గల గృహాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో భాగ్యనగరంలో తక్కువ బడ్జెట్ విభాగంలో అందుబాటు ధరల్లోని ఇళ్లకు క్రమంగా డిమాండ్ తగ్గిపోతోంది. హైదరాబాద్ లో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ 1.5 కోట్ల నుంచి 3 కోట్ల మధ్య ఇళ్లకు భారీ డిమాండ్. 3 కోట్ల పైన ధరల ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్న బయ్యర్లు, క్రమంగా తగ్గుతున్న అందుబాటు ధరల్లోని ఇళ్ల అమ్మకాలు. క్రెడాయ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో అఫోర్డబుల్ ఇళ్లు, లగ్జరీ గృహాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. గత సంవత్సరం 2024 జనవరి నుంచి జూన్ వరకు మొదటి 6 నెలలతో పోలిస్తే ఈ ఏడాది 2025 మొదటి 6 నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అధిక విలువగల ఫ్లాట్ల వాటా విపరీతంగా పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. క్రెడాయ్ సిఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్లో 1.5 కోట్ల నుంచి 3 కోట్ల మధ్య ధరగల లగ్జరీ ఇళ్ల రాబడి వాటా 2024లో 28% ఉండగా 2025లో అది 34%కి పెరిగింది. ఇదే సమయంలో 3 కోట్లకు పైబడిన ఇళ్లు తమ 35% రాబడి వాటాను నిలబెట్టుకుని అగ్రస్థానంలో కొనసాగాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లగ్జరీ వైపు వెళుతుందని ఈ లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ లో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ తగ్గుతూ వస్తుంది. అందులో 70 లక్షల లోపు ధరగల బడ్జెట్ ఫ్లాట్లు మార్కెట్ క్రమంగా పడిపోతూ వస్తోంది. గత సంవత్సరం 2024లో మొదటి 6 నెలల కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ రాబడి వాటా 7% ఉండగా ఈ ఏడాది అది 3%కి పడిపోయింది. 70 లక్షల నుంచి 1.5 కోట్ల మధ్య ధరగల ఇళ్ల వాటా కూడా 30% నుంచి 27%కి తగ్గింది. ఇక 2025 జనవరి నుంచి జూన్ వరకు నగరంలో సుమారు 30,000 ఇళ్లు అమ్ముడయ్యాయని లెక్కలు చెబుతుండగా గత ఏడాదితో పోలిస్తే ఇది 11% తక్కువేనని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాల సంఖ్య తగ్గినా అధిక ధరగల ఫ్లాట్లకు డిమాండ్ పెరగడంతో మొత్తం విక్రయాల విలువలో 2% వృద్ధి నమోదైంది. హైదరాబాద్ మహానగరంలో ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సెక్టార్లలో ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు, బహుళజాతి కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు లాంటి వర్గాలు లగ్జరీ సెగ్మెంట్లో అన్ని సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ టవర్లు, ప్రీమియం లొకేషన్లలో ఫ్లాట్లు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రీమియం హౌసింగ్ విభాగంలోని ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అంతర్జాతీయ డిజైన్, స్మార్ట్ హోమ్ ఫీచర్లు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్, 24/7 సెక్యూరిటీ వంటి అన్ని సదుపాయాలు లగ్జరీ హౌసింగ్ కు ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయని రియాలిటీ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో భూముల ధరలు, నిర్మాణ వ్యయం పెరగటం, హౌసింగ్ లోన్ వడ్డీ రేట్ల మార్పులు బడ్జెట్ సెగ్మెంట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అందుబాటు ధరల్లోని ఇళ్ల మార్కెట్ క్రమంగా పడిపోతూ ప్రీమియం ఇళ్ల మార్కెట్ పుంజుకుంటోంది. 2025 ద్వితీయార్థంలో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ లగ్జరీ ట్రెండ్ కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, కోకాపేట్, గచ్చిబౌలి, కొండాపూర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో అధిక విలువగల నివాస ప్రాజెక్టులు పెరుగుతాయని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు.